శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠమైన శ్రీ విద్యాపీఠంలో శ్రీ లలిత స్తోత్ర పారాయణం ముగింపుగా ఈ నెల 5న మహాపూర్ణాహుతి విశేషంగా నిర్వహించనున్నట్లు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం సంయుక్త నిర్వహణలో దీర్ఘ సుమంగళి భవ మహాయజ్ఞం 18 హోమకుండములతో 144 రకాల వనమూలికలతో మహాపూర్ణాహుతి విశేషంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. శ్రీ లలిత స్తోత్ర పారాయణం ఆన్లైన్ ద్వారా 9 రాష్ట్రాల్లో 21 దేశాల్లో లక్షలాది మంది శ్రీ లలిత స్తోత్ర పారాయణం చేస్తున్నారని తెలిపారు. మహాపూర్ణాహుతిలో భాగంగా నెయ్యి కొలనోత్సవం విశేషంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తులు 50 మంది ఈ విశేష కార్యక్రమాలు తిలకించి అమ్మవారి దివ్యానుగ్రహం పొందే అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముద్దాబ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ లలిత మహాత్రిపుర సుందరి అమ్మవారి కొలువైన పీఠం శ్రీ శాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం వారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీ లలితా శాసనం స్తోత్ర పారాయణం చేస్తున్నాము. దీనికి దీర్ఘ సుమంగళి భవ మహాయజ్ఞం అని చెప్పనే కాన్సెప్ట్తో విశేషంగా 9 రాష్ట్రాల్లో 21 దేశాల్లో ఈ పారాయణం జరుగుతుంది. వందలాది వేలాది లక్షలాది చేరుకున్నారు ఈ పారాయణం. కొన్ని లక్షల మంది ఈ పారాయణం చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా. ప్రతినిత్యం కూడా గూగుల్ మీట్లో సాయంత్రం 6 గంటలకు వచ్చి విశేషమైన 45 రోజులు 45 సంకల్పాలు తీసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంకల్పం చెప్పున విశేషమైన సంకల్పాలు తీసుకుంటూ విశేషంగా ఈ పారాయణాలు చేస్తున్నారు. ఈ పారాయణంలో భాగంగా రేపు 45వ రోజు పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని అన్నట్టుగా అమ్మవారికి రేపు అత్యంత ప్రీతికరమైన రోజు. విశేషంగా రేపు మహాపూర్ణాహుతి అష్టాదశ కుండాత్మికముగా అనగా 18 హోమగుండాల్లో విశేషమైన హోమ కార్యక్రమాలు 144 రకాల వనమూలికలతో హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే విశేష అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. రేపు అమ్మవారికి తిరుమేయచూరు తమిళనాడులో కుంభకోణం దగ్గర లలిత అమ్మవారి యొక్క సహస్రనామావళి పుట్టిన ఊరు. ఆ ఊరిలో అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా 3 సార్లు నెయ్యి కొలనోత్సవం చేస్తారు. ఆ నెయ్యి కొలనోత్సవం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో తెనాలిలో తొలిసారిగా చేయటం జరుగుతుంది. ఆ నెయ్యి కొలనోత్సవం అనగా చక్కెర పొంగలి పులిహోర దద్దోజనంతో అమ్మవారి ముందు ఒక కొలంలాగా తయారు చేసి ఆ కొలంలో నెయ్యి నింపి 64 కేజీల నెయ్యి నింపి అందులో అమ్మవారిని దర్శించే యొక్క భాగ్యం మనకు కలుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి చక్కగా రేపు ఉదయం జరిగే ఆదివారం ఉదయం జరిగే కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. రేపు పంచమి 5వ తారీఖు 7వ నెల